ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ చిత్రం థియేటర్స్లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఓటీటీలో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2 వారాల క్రితం నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్. అటు సోషల్ మీడియా మొత్తం ఓజీ మూవీ షార్ట్స్తో నింపేస్తున్నారు. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ, తమిళం మరియు మలయాళం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు. ఒక హీరోని ఎలివేట్ చేస్తూ ఈ రేంజ్ సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ నేటి తరంలో ఎవరికి పడలేదని, సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అలాంటి ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్కి మాత్రమే పడ్డాయని అంటున్నారు. ఇలా ఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఓటీటీలో మొదటి వారం 31 దేశాల్లో ట్రెండ్ అయింది. అందులో 13 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయింది. మరి 18 దేశాల్లో మాత్రం 1 to 10 స్థానాల్లో ట్రెండ్ అయింది. ఇలా 31 దేశాల్లో మొదటి వారం ప్రభంజనం సృష్టించింది ఓజీ మూవీ ఓటీటీలో. మొదటి వారం ఓటీటీలో ఈ చిత్రానికి 32 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. అదేవిధంగా రెండో వారం కూడా మొదటి వారంతో పోటీపడి 31 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. మొత్తానికి 2 వారాల్లో ఈ మూవీ ఓటీటీలో 63 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం 1 కోటి వ్యూస్ వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆల్ ఇండియా వైడ్గా టాప్ 2 స్థానంలో కొనసాగుతుంది ఓజీ చిత్రం. మరో 3 వారాలు ఇదే రేంజ్లో కొనసాగితే ఖచ్చితంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంటుంది. కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం RRR రికార్డుని అందుకుంటుందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు RRR చిత్రానికి నెట్ఫ్లిక్స్లో దాదాపు 43 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత కల్కి, సలార్, లక్కీ భాస్కర్, దేవర వంటి చిత్రాలున్నాయి. వీటిల్లో ఓజీ చిత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే దేవర మూవీని అవలీలగా దాటే అవకాశాలున్నాయి. కానీ లక్కీ భాస్కర్, సలార్ చిత్రాలను దాటడం కష్టమని చెప్పొచ్చు. కానీ ఫుల్ రన్లో నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలను బట్టి ఓజీ ఓటీటీ రన్ ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది ఓటీటీలో. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఓజీ చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్గా సూపర్ హిట్ స్టేటస్ని సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లీన్ హిట్గా నిలిచిన చిత్రం ఇదే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. కానీ వకీల్ సాబ్ చిత్రం రన్నింగ్ సమయంలో కరోనా సెకండ్ వేవ్ తారాస్థాయిలో ఉండడంతో 10 రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ని మూసివేశారు. ఫలితంగా బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గర వచ్చి ఆగింది ఈ చిత్రం. ఇక భీమ్లా నాయక్ ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంది. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడానికి కారణం అతి తక్కువ టికెట్ రేట్స్. ఓజీకి అలాంటి సమస్యలు ఏమీ లేవు. పబ్లిక్ నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రానికి మొదటి రోజున ఏకంగా 154 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్తో మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటికల్ రన్ని పూర్తి చేసుకుంది. ఒక ప్రాంతంలో మైనర్ నష్టాలతో ముగిసిన ఈ చిత్రం నైజాం, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కన్ని విని ఎరుగని లాభాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో 300% లాభాలు అంటే నమ్ముతారా? ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఇంతటి లాభాలు రాలేదు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి చూస్తే నైజాం ప్రాంతంలో ఈ సినిమానికి 58 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఈ చిత్రానికి 20 కోట్ల 42 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం
బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకెళ్ళదు. 1,50,00,000కు పైగా నష్టాల్లో ముగిసింది ఈ చిత్రం రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఈ చిత్రం 20,46,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 14,30,00,000 షేర్, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 11,82,00,000 షేర్, అదేవిధంగా కృష్ణా జిల్లా నుండి 11,36,00,000 షేర్, అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి 14,15,00,000 షేర్, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుండి 6,70,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుండి 147 కోట్ల షేర్, 246 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా కర్ణాటక నుండి ఈ సినిమాకు 11 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ సినిమాకు 6 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు 43 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 206 కోట్ల షేర్, అదేవిధంగా గ్రాస్ కలెక్షన్లు వచ్చేసి 363 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.